ఈ సాధనలో ఏమవుతుందంటేనండి, ధ్యానం చేయమంటారు, మెడిటేషన్ అంటారు, లేకపోతే ఒక మంత్రం అంటారు, ఆ మంత్రాన్ని జపం చేయమంటారు. ప్రతి దాంట్లోని ఫలితం ఉంటుందండి. ప్రాణాయామం చేయమంటారు, శ్వాసను కంట్రోల్ చేయమంటారు, శ్వాస మీద దృష్టి నిలపమంటారు. నిజం చెప్పాలి అంటే శ్వాస అనేది హయ్యెస్ట్ అన్నట్లోకి. నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు కానీ అనేక మంది యోగులను కలవటం జరిగితే వాళ్ళు చెప్పేది ఒకటే. వాళ్ళు సాధనాపరంగా ఎప్పుడైతే మీరు సపోజ్ మీ హార్ట్ బీట్ ఒక 80యో 90యో 85 95 ఏదో ఒకటి ఉంది. మీ హార్టే మీ ఫిస్టన్ అనుకోండి మీ బాడీలో. ఆ హార్ట్ పనిచేయాలంటే దానికి ఆయిల్ వేయాలి కదా, అదే ఆహారం. నిద్రపోవాలి కదా, అదొక రకం. దాహం అవుతుంది, అదొక రకం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్వాస అనే దాన్ని స్లోగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి హార్ట్ బీట్ని తగ్గించేస్తారు. హార్ట్ బీట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీకు, ఒక మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతాడు. 4 సెకండ్లకి ఒకటి.